Hi, hello, welcome to my channel. My name is Mansa. Solve 8x cube plus 81x square plus 121x plus 60 equal to 0. Given that one root is equal to half of the sum of the remaining roots. Ichini equation raskuntamandi. Given equation is 8x cube plus 81x square plus 121x plus 60 equal to 0. Since one root is equal to half of the sum of the remaining roots. So the roots are in AP. ఏమీ లేదండి, ఈ సమ్లో ఏపీ డెఫినేషన్ ఇచ్చాడు. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. పబ్లిక్ ఎగ్జామ్లో వన్ రూట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద రిమైనింగ్ రూట్స్ అన్నాడు అంటే మీకు ఇచ్చిన రూట్స్ ఏపీలో ఉన్నట్టు. ఓకేనా? ఇచ్చిన సమ్ ఏంటంటే వన్ రూట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద రిమైనింగ్ రూట్స్ అంటే ఏపీ డెఫినేషన్ ఇచ్చాడండి, అంటే ఏపీలో ఉన్నట్టు ఇచ్చిన రూట్స్. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు పబ్లిక్ ఎగ్జామ్లో. ఇప్పుడు లెట్ ఆల్ఫా మైనస్ బీటా ఆల్ఫా ప్లస్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. సమ్ ఆఫ్ ద రూట్స్ చేయాలి కదా మనం ఏపీలో ఉంటే మైనస్ A1/A0. సో ఇచ్చిన ఈక్వేషన్లో A1 అంటే 81, సో మైనస్ 81/18. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి, మనకి రూట్స్ అన్నిటిని సమ్ చేయాలి కదా. ఇదిగోండి, ఆల్ఫా మైనస్ బీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 81/18కి ఈక్వల్ అవుతుంది. మైనస్ బీటా ప్లస్ బీటా క్యాన్సిల్ అయితే 3 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 9 టేబుల్ క్యాన్సిల్ చేస్తే కనుక మైనస్ 9/2 అవుతుంది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ 3 ఇటు వచ్చేసరికి డివైడ్ అవుతుంది. 3 9లో 3 టైమ్స్. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/2. మైనస్ 3/2 అనేది ఒక రూట్ కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3/2 ఈజ్ వన్ రూట్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. సో బై సింథటిక్ డివిజన్ ఏమవుతుందంటే, సింథటిక్ డివిజన్ చేస్తే కనుక మనం ఇచ్చిన దాన్ని రాసుకుంటామండి. 18, 81, 121, 60. ఒకవేళ మీకు ఏదైనా కాన్స్టెంట్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ అండి. ఒకవేళ మీకు ఏదైనా ఇవ్వలేదనుకోండి, అంటే ఏదైనా టర్మ్ మిస్ అయితే అక్కడ 0 పెట్టుకోవాలి. అది మాత్రం మర్చిపోకండి. ఓకేనా? ఇక్కడ మొత్తం ఇలా పెట్టేసుకొని ఇక్కడ 0 పెడతాం. 18 ప్లస్ 0 18 ఇంటూ మైనస్ 3/2. ఓకేనండి? మైనస్ 27. 81 మైనస్ 27 అంటే 54. మైనస్ 3/2 ఇంటూ 54 ఎంత అవుతుంది? మైనస్ 81. సో ఇది సింప్లిఫై చేస్తే 40. మళ్ళీ మైనస్ 3/2 ఇంటూ 40. 240లో 20 ఇంటూ మైనస్ 3 అంటే మైనస్ 60. ప్లస్ 60 మైనస్ 60 0. ద రెడ్యూస్డ్, ఇది కాన్స్టెంట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్. సో 18x స్క్వేర్, ద రెడ్యూస్డ్ ఈక్వేషన్ ఈజ్ 18x స్క్వేర్ ప్లస్ 54x ప్లస్ 40 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 2 టేబుల్ కామన్ తీస్తే 9x స్క్వేర్ ప్లస్ 27x ప్లస్ 20 ఈక్వల్ టు 0. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 9 ఇంటూ 20 అయినా 15 ఇంటూ 12 అయినా సేమ్ వస్తుందండి. సో నేను 27ని 15 ఇంటూ 12 అయినా సరే 9 ఇంటూ 20 అయినా ఈక్వల్ కాబట్టి 118 కాబట్టి దానికోసం నేను 27ని 15x ప్లస్ 12x ఫ్యాక్టర్స్ కోసం ఇలా రాసుకున్నాను. సింప్లిఫై చేస్తే 27 వస్తుంది, మల్టిప్లై చేస్తే 180 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి 3x కామన్ తీస్తే 3x ప్లస్ 5 ప్లస్ నెక్స్ట్ 2 టర్మ్స్లో నుంచి 4 కామన్ తీస్తే 3x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 3x ప్లస్ 5 కామన్ తీస్తే 3x ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5/3, అలాగే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4/3. సో మైనస్ 3/2 మైనస్ 5/3 మైనస్ 4/3 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. హెన్స్ ప్రూవ్డ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమ్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏపీని రూట్స్ అది ఏపీ అని ఇవ్వకుండా వన్ రూట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద రిమైనింగ్ రూట్స్, అది ఏపీ డెఫినేషన్ అండి. సో క్లియర్గా ఇది ఏపీలో ఉందని ఏపీ మోడల్లో చేసేది. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.